అందరికీ నమస్కారం. ఈరోజు బుధవారం రోజు ప్రజావాణి ఈవెంట్ డేగా సోమవారం రోజు కలెక్టరేట్లో పెడితే మంగళవారం అక్కడ ఐడో గారి దగ్గర పెడితే బుధవారం కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో పాల్వంచ కొత్తగూడెం సుయాత్నగర్ ప్రాంతాల్లో ఉండడం వల్ల ప్రజలందరూ ఇబ్బందికి గురవుతుందని స్థానిక శాసనసభ్యులు గారు కూడా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఆ విధంగా అన్ని కౌన్సిలింగ్ మీటింగ్లో కూడా అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఒక ప్రజావాణిగా బుధవారం రోజు పెట్టుకుంటే బాగుంటుందని ఈ పరిధిలో ఇలా కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో ఇలా ప్రజావాణి పెట్టుకోవడం జరిగింది. ఇప్పటికీ 10 అప్లికేషన్ దాకా రావడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ప్రజలందరికీ ఏ సమస్య ఉన్నా ప్రతి బుధవారం ఇక్కడికి వచ్చి అన్ని సమస్యలు ఎదిరించి శానిటేషన్ పరంగా ఉండని, వాటర్ సమస్య ఉండని, వీధి లైట్ల సమస్య ఉండని, ఇతర భూ సమస్య ఉండని, ఏ సమస్య ఉన్నా ఇక్కడ వారం రోజుల్లో పరిష్కరించే మార్గంగా ముందుకెళ్తాం. అట్లాగే ప్రజలందరూ ఇక్కడ రాబోయే రోజుల్లో వర్షాకాలం ప్రభావం వస్తుంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తం ఉండి వచ్చే వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని మన ఇంట్లో వరదలు రాకుండా కొన్నింటికి జాగ్రత్త వహించాలి. అట్లాగే ఇక కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో మన పాలవంచ ఉంది కాబట్టి పాలవంచ సుయాత్నగర్ ఉంది కాబట్టి దాన్ని కూడా నెల రోజుల్లో ఒక రోజు కూడా అక్కడ కూడా ప్రివెంటివ్ వచ్చేసి అక్కడ ఉన్న సమస్యలు కూడా పరిష్కరించే మార్గం వెళ్దాం. ఇప్పుడు ఇచ్చే అప్లికేషన్ అన్నీ వారం రోజుల్లో దాన్ని పరిష్కరించి ఇప్పుడు వచ్చే సమస్యలన్నీ నెక్స్ట్ బుధవారం కల్లా అయ్యే సమస్యలన్నీ క్లియర్ అవుతాయి. మిగతాయి మేజర్గా ఉన్న వాటికి కూడా కొన్ని ఫండ్ కేటాయించి కొన్ని రోజులు దాని కొంచెం పరిధి టైం తీసుకొని అవి కూడా పరిష్కరించే మార్గం వెళ్తాం. అన్నీ పరిష్కరిస్తాం. అట్లాగే ఇక మెయిన్గా నెల్లిని వాటర్ సమస్య తీవ్రంగా మనకు రాబోయే వర్షాకాలం తక్కువ ప్రభావం ఉండడం వల్ల ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు నిర్మించుకోవడం వల్ల వాటర్ సింక్ అయి మన వాటర్ మనమే వాడుకునేటువంటి ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ వాటర్ వృధా చేయకుండా చాలా ఇంకుడు గుంతలు కట్టుకొని దాన్ని జాగ్రత్త పరచాలని 60 డివిజన్ ప్రజలకి విన్నపించుకున్నాం. కార్పొరేషన్ పరిధిలో మేము విన్నపించుకుంటున్నాం. ఉన్న స్థానిక కార్పొరేటర్లందరూ కూడా అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ అవగాహన చేసి ప్రతి ఇంకుడు గుంత పెట్టుకుంటే ఇప్పటికీ జూలై నెల వచ్చింది. జూలై నెలలో వర్షపాతం మనకి ఇప్పటికీ 280 అవ్వాల్సింది ఇప్పటికీ 28% మాత్రమే ఇప్పటికీ జూలై నెలలో రావడం జరిగింది. దానిలో దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ కూడా ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత కట్టుకుంటే ఆ వాటర్కు భూగర్భ జలాలకు ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాం. అలాగే ఇక ముందు ఉన్న మీడియా మిత్రులందరూ కూడా దీన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్గా తీసుకెళ్ళి ప్రజలందరికీ ఒక అవగాహన కార్యక్రమంగా తీసుకెళ్తే ప్రజలందరికీ తెలిసిద్ది. ఉన్న సమస్యలు ఏదైనా వారం రోజుల్లో పరిష్కరించే మార్గంగా మా కార్పొరేషన్ అధికారులందరూ కూడా కమిషనర్ గారితో సహా మేమందరం కూర్చొని దాన్ని పరిష్కరించే మార్గంగా దాన్ని సెలవు తీసుకుంటాం.